Shubhodayam, Namaste, welcome to TSAT educational program. Today we are not going to discuss about our academics, ranks, marks and all etc. which are very normal to talk. But it is a specially designed program by the Director of School Education and SCRT Telangana. So nowadays the aim of the school education is provide the learning experiences for all-round development of the child. So along with the academics, for a successful life and a balanced life, there we need a lot of skills other than academics. So that kind of skills now we are calling as life skills. So the life skills are very essential for the school going children, and those are emerging to the society after 10th class, even after 11th and 12th class also, even after degree and post graduation also. Life skills are essential for every human being to lead a well balanced and a successful life. So today Government of Telangana, Department of School Education, Director of School Education and SCRT has designed a beautiful program talk about life skills for the school children. So now I would introduce myself, Dr. Kandala Ramaya, resource person and psychologist. So here beside me, Hanumantarao Garu, gazetted headmaster and resource person for education. Veeresham Gaud, resource person and mathematics teacher. So nowadays in our education system, along with curriculum and co-curricular activities, so the aim of the education is all-round development of the child. That means when a student is coming to school, we have to provide the learning experiences where that experience will lead the child to develop himself in the 360 degrees. So in such a way, along with the academics, so what are the skills or essential skills are required? అంటే ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చిన తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యా సంబంధ కార్యక్రమాలు, సహపాఠ్యాంశాలుతో పాటు మరి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానము, అవగాహన ఇలాంటి అంశాలతో పాటు తాను జీవితంలో ఒక చక్కని పౌరుడిగా ఎదుగుతూ ఒక భావితరాల్లో తాను అన్ని అంశాల్లో రాణించగలగాలి అంటే కొన్ని అత్యవసరమైన ఆవశ్యకమైనటువంటి నైపుణ్యాలు అవసరము. మరి హనుమంతరావు గారు ఈరోజు జీవన నైపుణ్యాల గురించి మనం నేర్చుకునే క్రమంలో ఈ సందర్భంగా సమస్త పాఠశాల యాజమాన్యాలకు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పిల్లలతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా వీక్షించవలసిందిగా స్వాగతిస్తూ, ముందుగా హనుమంతరావు గారు జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి, మరి ఈ జీవన నైపుణ్యాలు అనేవి వాటి యొక్క ఆవశ్యకత ఏమిటి, అంటే వాటిని ఎలా అసలు నేరుగా నేర్చుకోవచ్చా లేదా ఇంకే ఏ విధంగా నేర్చుకోవచ్చా? ముందుగా జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి, వాటి యొక్క ఆవశ్యకత ఏమిటో కొంచెం వివరించగలరా? తప్పకుండా అండి. రామయ్య గారు చెప్పినట్లు ఇప్పుడు మనం మార్కుల మీదనో, చదువు గురించి మాట్లాడడానికో, ర్యాంకుల గురించి మాట్లాడడానికో ఇక్కడ కూర్చునిలేము. అంతకన్నా ముఖ్యమైనటువంటిది ఈ జీవితంలో మనం ఏదైతే రకరకాల ఆటంకులు, ఏవైతే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటామో వాటన్నిటిని సానుకూలమైన దృక్పథంతో పరిష్కరించుకునే విధంగా ఉండాలంటే, సాఫీగా సాగాలంటే మనకు కొన్ని నైపుణ్యాలు అవసరం. ఆ నైపుణ్యాలనే జీవన నైపుణ్యాలు అంటాం. జీవన నైపుణ్యాలు అంటే మన జీవనం సాగడానికి, డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవడానికి, సాఫీగా సాగిపోవడానికి అవసరమైనటువంటి ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాటిని జీవన నైపుణ్యాలు అంటాం. రామయ్య గారు ఇంకో మంచి ప్రశ్న అడిగినారు. వీటిని మనం నేర్చుకుంటామా, అసలు నేర్చుకోలేస్తామా? నేరుగా నేర్చుకోవచ్చా, లోపల నుంచి అవకాశం ఉందా, లేదా ఎనీ అదర్ ఇండైరెక్ట్ వే టు అడాప్ట్ ఆర్ డెవలప్ సచ్ ఎ లైఫ్ స్కిల్? ఇక్కడ లైఫ్ స్కిల్, లైఫ్ అంటే మాట్లాడుతున్నాం జీవితం అంటే అమ్మ కడుపు దగ్గర నుంచి నెల కడుపు వరకు అది జీవితం. నైపుణ్యం, అసలు నైపుణ్యం అంటే ఏంటి అంటే ఏదైతే చేస్తున్న దాన్ని ఇంకా బాగా చేయడం, టు డూ బెటర్ వే, దాన్ని స్కిల్ అంటాం. మనం ఒక 4-వీలర్ కొన్నాం అనుకున్న, కారు కొంటాం. మనం ఒక 5 నుంచి 10 లక్షల రూపాయల కారు కొనడానికంటే ముందు డ్రైవింగ్ నేర్చుకుంటాం, ఒక దగ్గరికి వెళతాం, ట్రాఫిక్ రూల్స్ నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ సీట్లోకి వస్తాం.
ఒక చిన్నపాటి వెహికల్ వాహనాన్ని నడపడానికే ఇంత తత్వంగా మనం చేస్తూ ఉంటే నిండా 100 ఏళ్ల పాటు సాగేటటువంటి జీవితాన్ని సాగించడానికి ఖచ్చితంగా నైపుణ్యం కావాల్సిందే. నైపుణ్యం ఉంటే అంటే ఇవేమి నేర్చుకోకపోతే మన జీవితం సాగదంటే సాగుతుంది. కానీ ఒక పద్ధతి ప్రకారం సాగేటటువంటి జీవితానికి ఒక పద్ధతి లేనటువంటి జీవితానికి ఏ తేడా ఉంటుందో ఆ తేడా ఉంటుంది. నైపుణ్యాన్ని ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎలాగా అంటే ఒక సిచ్యువేషన్లో డీల్ చేయడం అనేది రెగ్యులర్గా ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉందనుకోండి. ఒక పోలీస్ స్టేషన్కి ఒకతను వెళుతున్నాడు, కొత్తగా వెళ్ళేటప్పుడు చాలా భయపడతారు అనుకోండి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్ళిన తర్వాత వాడు పోలీస్ స్టేషన్ వెళ్ళడం అనేది చాలా పెద్ద ఇష్యూ లాగా అనిపించదు. ఏది పోలీసులతో మాట్లాడడానికి కానీ తనకు అవసరమైనటువంటి కంప్లైంట్లు ఇవ్వడం కానీ చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. అంటే వికేరియస్ ఎక్స్పీరియన్స్ అంటాం. అట్లే కాంటెక్స్ట్ కనుక మనం ఫెమిలియర్ అయితే దాన్ని చేయడం వేరు. అటువంటి కాంటెక్స్ట్లని మనం పాఠశాలలో ఉన్నప్పుడే పిల్లలకు అర్థమయ్యేటట్టు చేయగలిగితే అటువంటి సిచ్యువేషన్ నిజమైన జీవితంలో ఎదురయ్యేటప్పుడు వాటిని డీల్ చేసే వీలు ఉంటుంది. అయితే ఇంతకు ముందంటూ జీవన నైపుణ్యాలు లేవా, మరి ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు నేర్పుకుంటున్నాము అంటే మీరు డే టు డే లైఫ్ కానీ పేపర్లలో కానీ చూస్తూ ఉన్నప్పుడు రకరకాల ఇన్సిడెంట్లు, చిన్న చిన్న పిల్లలే ఏదో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్లు, లేదు చేయకుండా పనులు చేస్తున్నటువంటి సంఘటనలు ఇవన్నీ ఎదురవుతూ ఉన్నాయి. సాంకేతికంగా వేగం పెరగడమే కారణం కావచ్చు, లేదు కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వైపు వెళుతున్నటువంటి ప్రయాణం కావచ్చు, పెద్దవాళ్ళతో ఎక్కువసేపు గడిపేటటువంటి సమయం తగ్గిపోవడం కావచ్చు, లేదా మొబైల్ డివైసెస్ తోటి డిజిటల్ డివైసెస్ తోటి పిల్లలు ఎక్కువసేపు గడుపుతున్న పరిస్థితులు కావచ్చు. ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక రకమైనటువంటి ఒంటరితనాన్ని, ఒక రకమైనటువంటి ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ని పెంచినాయని చెప్పి నాకు అనిపిస్తారు రానా గారు. ఎందుకంటే మన చిన్నప్పటికీ ఇప్పటికే తేడా వస్తే ఇప్పటికీ నెక్స్ట్ ఇంకెంత తేడా రావచ్చు. విచక్షణ జ్ఞానం కావచ్చు, టైం స్పెండ్ చేయడం కావచ్చు, మనుషులతో మాట్లాడమే మర్చిపోతున్న రీజులు ఇవి. వాస్తవంగా సమూహంలో ఉంటున్నాడు కానీ వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు అనేది ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎంత పెద్ద అకాడమికల్ ఎక్సలెన్స్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇంటర్వ్యూస్ మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడుతున్నారు, మనుషులతో ఎట్లా మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు, డిసైడ్ చేస్తున్నారు, దాన్ని ప్రత్యేకంగా నేర్పుతున్నారు. అటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ జీవ నైపుణ్యాలనే ఇప్పుడు పిల్లలకి ఎసెన్షియల్ స్కిల్స్ అయిపోయినాయి. పిల్లలకనే కాదు, టీచర్లకనే కాదు, జీవిస్తున్న ప్రతి ఒక్కరికి, వాడు జీవించకుండా వెళ్ళిపోతే తప్పించి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యాలు మనకు ఉండాలా, ఎదుటివాళ్ళకి కూడా తెలియాలా. నా కార్ డ్రైవింగ్ నాకు బాగా వచ్చు అనుకోండి, ఎదుటివాడు కార్ డ్రైవింగ్ సరిగా రాదనుకోండి, వాడు వచ్చి నాకు యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. అందరూ అన్ని నైపుణ్యం నేర్చుకుంటే, అందరూ లైఫ్ స్కిల్స్ కనుక పాటిస్తే సాఫీగా సమాజం ఉండే అవకాశం ఉంది. అది మనకి ఇతోధికంగా సహాయపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రైట్. హనుమంతరావు గారు చెప్పినట్లు అంటే పాఠశాల అమ్మ ఒడి తర్వాత విద్యార్థికి మళ్ళొక అమ్మ ఒడి పాఠశాల. అమ్మ ఏ విధమైతే విద్యాబుద్ధులు నేర్పి అంటే మంచి మాటలు చిన్నప్పుడు మనము పాఠశాలకు వెళ్ళే టైపు సమయానికే రకరకాల కథలు పాటలు చెప్పి పిల్లలకు నీతులు అని బోధిస్తుందో, మరి విద్యార్థికి 1వ తరగతి అంటే ఇప్పుడు మన శిశు నుంచి 10వ తరగతి వరకు పాఠశాల అనేది ఒక అమ్మ ఒడి లాంటిది. వారు చెప్పిన క్రమంలో అమ్మ జీవితము, అమ్మ నాన్నల జీవితం ఇస్తే ఈ జీవనానికి అంటే ఈ జీవితాన్ని ముందుకు నడపడానికి పాఠశాల ఒక మార్గసూచికగా, ఒక మీరు చెప్పినట్టు మన జీవితం అనే కారును నడపడానికి ఒక దిక్సూచి, ఒక అంటే టు నావిగేట్ అవర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే ద లైఫ్ స్కిల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. సో అలాంగ్ విత్ ద అకాడమిక్స్, అంటే కేవలం పాఠ్యపుస్తకంలో ఉన్న జ్ఞానంతో పాటు ఒక వ్యక్తి తాను అన్ని అంశాల్లో 360 డిగ్రీలో రాణించాలంటే వ్యక్తి నిర్మాణంతో పాటు ఒక వ్యక్తి నిర్మాణం జరిగితే ఆ చుట్టూ ఉన్న సమాజ నిర్మాణం జరుగుతుంది. ఈ సమాజ నిర్మాణం జరిగితే ఆ మొత్తం కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది ఒక హార్మోనికల్ అంటే హార్మోనిక్ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అనేది ఆ జీవన నైపుణ్యాల ఆవశ్యకత. అంటే పర్సనల్ డెవలప్మెంట్, ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్, అడాప్టబిలిటీ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ అంటే సిటిజన్గా రేపు ఎదగడం కోసము ఈ 21st సెంచరీలో మనం ఉన్నాం కాబట్టి, సో ఈ 21st సెంచరీలో ఇంకా వేగంగా అంటే మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ వాళ్ళము మామూలు లాంతర్ లైట్ నుంచి ఈరోజు మనము ఎల్ఈడి లైట్ వరకు వచ్చినాం. అంటే వీ హ్యావ్ సీన్ ద డ్రాస్టిక్ చేంజ్. అట్ ద సేమ్ టైం ఆ డిజిటల్ డెవలప్మెంట్ అనేది ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కూడా చాలా పెరిగిన తరుణంలో ఒక వ్యక్తిగా మరి వాల్యూస్తో పాటు లైఫ్ స్కిల్స్ని కనుక ఒక వ్యక్తి కనుక జోడించుకుంటే ఒక
అత్యున్నతమైనటువంటి అంటే ఒక మంచి మూర్తిమత్వం ఉన్న వ్యక్తిగా ఎదగడానికి కోసము జీవన నైపుణ్యాలు అనేవి ఒక జీవగర్ర లాంటివి అనేది హనుమంతరావు గారి మాటల్లో చెప్పడం జరిగింది. సో దీనికోసమే మన పాఠశాల కరిక్యులం అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్లో మనం ఎట్లా నేరుగా కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. అండ్ వేర్ అండ్ వెన్ ఆర్ ఫార్మల్ వే ఆర్ ఇన్ఫార్మల్ వే వీ కెన్ మేక్ ద చైల్డ్ టు డెవలప్ ది లైఫ్ స్కిల్స్. So that is the mean, that is what we are talking now, social emotional learning. సో సాంఘిక భావోద్వేగమైనటువంటి అభ్యసనాన్ని తరగతి గదిలో లీడ్ చేయడమే టీచర్ యొక్క ముఖ్య పాత్ర. సో ఈ క్రమంలో పాఠ్యాంశాలలో ఏ సందర్భాలలో మనము ఏ జీవన నైపుణ్యాలు పెంపొందించాలి, అదేవిధంగా ప్రత్యేకమైన సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీస్ ద్వారా బై డిజైనింగ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఆర్ బై ఇంటిగ్రేటింగ్ ది అవర్ ఇంటెన్షన్ టు డెవలప్ ది this kind of life skills. So teacher has to plan and then he has to implement the plan for the development of the life skills at the school level. So this is really a right juncture. So it's a right time to speak now. So why? Because in all the schools after before COVID and after COVID there is a drastic change and behavioral problems are coming in the classroom. So it's the right time to inculcate such a life skills among the children. So now my pleasure to పోజ్ ఏ క్వశ్చన్ వీరేశం గారు. సో ఈ జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి అంటే చాలా ఉన్నాయి. సో మనకు ప్రామాణికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ 10 కోర్ లైఫ్ స్కిల్స్. సో వాటి లైఫ్ స్కిల్స్ అనగానే వాటిలో ఆ 10 లైఫ్ స్కిల్స్ ఏమిటో ఒకసారి కెన్ యూ ప్లీజ్ లిస్ట్ అవుట్? థ్యాంక్ యూ సార్. సో ఇప్పటిదాకా రామయ్య సార్ గారు అదేవిధంగా హనుమంతరావు సార్ గారు చెప్పినట్టు లైఫ్ స్కిల్స్ అనేటటువంటివి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. అంటే లైఫ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. జనరల్గా విద్యార్థులకు అంటే మనం మార్నింగ్ నుంచి సార్ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి అంశాల్లో జీవన నైపుణ్యం అంటే ఏంటి, ఆ జీవన నైపుణ్యం మనిషికి అవసరమా లేదా అనే దానికి మన హనుమంతరావు సార్ గారు ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్, ఒక చిన్న కారు కొనాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి కారు కొనడానికి రకరకాలుగా ఆలోచన చేయడం. అంటే ఆ కారు కొనాలి అంటే తన దగ్గర స్పేస్ ఉందా, దాని ఈఎంఐ ఎంత ఉంది, లేదా దానికి సంబంధించినటువంటి పెట్రోలా డీజిలా ఏ వర్షన్ కొంటే బాగుంటుంది, ఇలా రకరకాల అంశాలని ఒక కారు కొనడానికి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితం అనేటటువంటిది సవ్యంగా కొనసాగాలి అంటే విద్యార్థిది కానీ టీచర్ కానీ లేదా సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితం అనేటటువంటిది సవ్యంగా కొనసాగాలి అంటే ఆ వ్యక్తికి కొన్ని లైఫ్ స్కిల్స్ అనేటటువంటివి అవసరం. లైఫ్ స్కిల్స్ అనేటటువంటి అవసరమైనప్పుడు ఏ లైఫ్ స్కిల్స్ ఉన్నాయి అనేటటువంటి దానికి ఆలోచన చేసినప్పుడు అన్ని అంశాలను కూడా WHO అనేటటువంటిది పరిగణలోకి తీసుకొని చాలా రకాల లైఫ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఒక కోర్ అంటే ఒక 10 లైఫ్ స్కిల్స్గా విభజన అనేటటువంటిది మన WHO అనేటటువంటిది చేయడం జరిగింది. చాలా అంశాలు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఆ బేసికల్గా వాళ్ళు కోర్ లైఫ్ స్కిల్స్ అని చెప్పి ఒక 10 విభజన చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ 10 లైఫ్ స్కిల్స్ ఏంది అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్ అనేటటువంటిది ఒక లైఫ్ స్కిల్ కింద తీసుకోవడం జరిగింది. వీటి గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ ఏవేవి లైఫ్ స్కిల్స్ ఉన్నాయనేటటువంటిది నేను ఒకసారి చెప్తాను సార్. దాంట్లో ఫస్ట్ది సెల్ఫ్ అవేర్నెస్, తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటిది ఒకటి ఉంది. దాని తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే పరస్పర సంబంధాలు అనేటటువంటిది. తర్వాత కోపింగ్ విత్ ఎమోషన్స్, భావోద్వేగాల నియంత్రణ అనేటటువంటిది కూడా మనం ఒక స్కిల్ అనేటటువంటి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కోపింగ్ విత్ స్ట్రెస్, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది కూడా మనం ఇక్కడ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది సార్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ వన్ ఎంపతి అనేటటువంటిది అంటే సహానుభూతి అనేది ఏంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సహానుభూతి, హౌ టు డెవలప్ ఎంపతి అమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తాం సార్. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, క్రియేటివ్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, దీస్ ఆర్ ద 10 కోర్ ఏరియాస్ ఆఫ్ ది లైఫ్ స్కిల్స్ సార్. నిజంగా అంటే 10 జీవన నైపుణ్యాలు, ముఖ్యమైన జీవన నైపుణ్యాల్లో మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సెల్ఫ్ అవేర్నెస్, ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ లైఫ్ స్కిల్స్. ఇట్ ఈస్ అ బేస్ ఫర్ ది ఎవ్రీ ఇండివిజువల్. అలానే నెక్స్ట్ ఎంపతి, సహానుభూతి, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్, సృజనాత్మకమైన ఆలోచన, డెసిషన్ మేకింగ్ అంటే ఒక సరైన నిర్ణయం తీసుకోవడము,
అలానే సమస్య సాధన. సమస్య అంటే కేవలం మ్యాథ్స్లో కాదు, అవర్ లైఫ్ ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో హౌ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ హౌ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. అట్ ద సేమ్ టైమ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో నాకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా బాగా చెప్పగలిగి దాన్ని మనం ఇతరులకు అర్థం చేయగలిగినప్పుడు దట్ ఈస్ వాట్ ఐ కెన్ కమ్యూనికేషన్. సో అలానే మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఈరోజు వ్యక్తుల మధ్య అంటే పరస్పర సంబంధాలను, ఒక చక్కని సంబంధాలు ఎలా డెవలప్ చేసుకోవాలి. సో పర్సన్ టు పర్సన్, సో గ్రూప్ టు గ్రూప్, అండ్ సొసైటీ టు సొసైటీ, అండ్ కమ్యూనిటీ, అండ్ కోపింగ్ విత్ ఇమోషన్స్. సో విదౌట్ ఇమోషన్ there is no human being. So but how to handle with our emotions. And this very important thing, coping with stress and how to cope with the stress. So these are all the 10 core skills. So there are many skills, and again goal setting, time management, and financial, there are soft skills also there. So even entrepreneurial skills also there. But up to our school level, we have to focus on the primary, what WHO has suggested for the 21st century skills. So where child can, adapt, where child can, can adapt and, develop such kind of skill in gradually. So that's why there is a way to inculcate and develop the life skills in our curriculum. One is integrating the skill. For example, if I am teaching, I am giving a project in mathematics. So when I give a project, I divide into groups. So there, what kind of skill I can. This is called informal integration of the life skills to that is strategy of the teacher. So teachers గా మనం ఏం చేయాలంటే, మనకు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పిల్లలకు ఈ లైఫ్ స్కిల్ను డెవలప్ చేయడానికి మన కరికులంలో ఒక పాట తీసుకోవాలి. ఇంకొక అంశం ఏముంది, మనకు మోరల్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాల్యూ ఎడ్యుకేషన్ కానీ, లేదా ఏమైనా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక స్పెషల్ లైఫ్ స్కిల్ను పిల్లల్లో డెవలప్ చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యు ఆర్ ప్లానింగ్, అండ్ వాట్ ఆర్ ద మన స్కూల్లో ఉన్నటువంటి డిఫరెంట్ క్లబ్స్ కూడా ఉన్నాయి. సో మ్యాథ్స్ క్లబ్, సైన్స్ క్లబ్, ప్రహారీ క్లబ్, అండ్ there are cultural clubs and literary activities. So by taking use of all these activities, that means by co-curricular, even sports and games. So what these kind of activities, how they are taking them as a platform to develop the life skills among the children is very important. So dear children, you too, I think you might have watching this program. So these are the skills are very important. So if you want to become a good person, if you want to lead a life with a balanced and very healthy manner, that is called well-being. So your personal well-being, psychological well-being, and social. When a personal well-being is where three people are good, so it becomes a group, and it is a community. It leads to a community well-being. So these are the core points in our school education. So that's why it is very important. So teaching is not teaching, but making the child to think, making the child to develop in 360 degrees. That is the aim of our teaching. So that we have to develop such kind of life skills among the children. So now a very important skill, Veeresham garu, self-understanding or self-awareness, that is called స్వీయ అవగాహన. సో స్వీయ అవగాహన అంటే ఏమిటి, ఒక వ్యక్తి యొక్క స్వీయ అవగాహనలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఈ స్వీయ అవగాహన ఎలా పెంపొందించుకోవాలి, ఏదన్నా హనుమంతరావు గారు ఇప్పుడు మనకు ఈ స్వీయ అవగాహన గురించి ఎలా అంటే వాట్ ఈజ్ అ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ పర్సన్, నా గురించి నేను అర్థం చేసుకోవడం కోసము ఏం చేయాలనే అంశాలను మనం ఒకసారి మాట్లాడతాం. సార్, రామయ్య సార్ గారు చెప్పినట్టు ఒక చిన్న అంశం సార్, ఈ స్కిల్స్ అన్ని పిల్లలు నేర్చుకోవడం మంచిది, ఈ పిల్లల లోపల ఇవి డెవలప్ చేయాలి. కానీ వీటిని అన్ని నేర్పడానికి మన కరికులం లోపల ఎక్కడైనా అవకాశం ఉందా? కరికులంలో టైం టేబుల్ ఎక్కడ మనం దీన్ని ఫ్రేమ్ వర్క్ చేసినామా, కరికులంలో ఎక్కడ ఇంక్లూడ్ చేసినారు అనేటటువంటి అంశాన్ని హనుమంతరావు గారు స్వయంగా హెడ్ మాస్టర్ గారు. సో వారు కూడా అంటే ఒక పాఠశాలకు హెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, పాఠశాలలో వీటికి ఎక్కడ స్కోప్ ఉంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వారి అనుభవాలను కూడా వీలుంటే షేర్ చేసుకుంటే మంచిది. 2023లోనే మన ఎస్సీఆర్టీ నుంచి పుస్తకాలు తయారైనాయి. రూమ్ టు రీడ్ వాళ్ళ సహకారంతో పుస్తకాలు తయారు చేసి అన్ని పాఠశాలలకు అందించడం జరిగింది. అంతేకాదు, ఇప్పుడు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రామయ్య గారు మొత్తం 4 అంశాల్లో, కోకరికులర్ అంశాల్లో మనం గ్రేడ్స్ ఇస్తాం. మనం లైఫ్ స్కిల్స్ అండ్ వాల్యూ ఎడ్యుకేషను, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషను, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషను, 4 ఐటమ్స్ ఉన్నాయి. వాటిలో మనం A+, A, B+, B, C గ్రేడ్స్ ఇస్తూ ఉన్నాం.
ఆ లైఫ్ స్కిల్స్కి ఇస్తున్నప్పుడే ఈ లైఫ్ స్కిల్స్ అవసరమైనటువంటి మెటీరియల్ మనకు కరికులం కూడా ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టుగా స్కిల్స్ నేర్పడం అనేది 2 రకాలు, ఒకటి ఇన్ఫార్మల్ వే, ఒకటి ఫార్మల్ వే. ఇందాక మీరు ఏదైతే చెప్పారో, ఏది మ్యాథమెటిక్స్ పరంగానో లేదా ఒక సబ్జెక్ట్ పరంగానో లేదా సైన్స్ పరంగానో మాట్లాడుతుంటే ఇన్ఫార్మల్గా ఆ కరికులంతో పాటు వెళ్తున్నాయి. అలాగే మనకి ప్రైమరీ లెవెల్లో అయితే వారానికి 3 క్లాసుల చొప్పున, యూపీ లెవెల్లో వారానికి 2 క్లాసుల చొప్పున, హై స్కూల్ లెవెల్లో వారానికి 1 క్లాస్ చొప్పున వాల్యూ ఎడ్యుకేషన్కి మనం టైం టేబుల్ ఇచ్చినాం. మనం ఈవెన్ SCERT వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టైం టేబుల్ షెడ్యూల్లో కూడా వాటికి స్పేస్ ఉంది. ఆ స్పేస్ మనం వాడుకోవాల్సింది. అది ఆ స్పేస్ ఇచ్చినప్పుడే, వాల్యూ ఎడ్యుకేషన్తో పాటు లైఫ్ స్కిల్స్ స్పేస్ ఇచ్చినప్పుడే లైఫ్ స్కిల్స్ అవసరమైన కరికులం కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అంతకంటే ముందు వాల్యూ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిసారి మనకంటూ రిసోర్సెస్ ఇస్తున్నాం. మనం ఆ రిసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలా, ఏ విధంగా వాడుకోవాలా అనేది ఆ టీచర్ యొక్క డిస్క్రిమినేషన్. అది అట్లా దాంట్లో ఇస్తున్నాం. ఇవ్వడమే కాదు, ఆ పీరియడ్ ప్రాపర్ వేలో నడిచేటట్టు చూడడం కూడా మన బాధ్యతే. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఒక ఇన్స్టిట్యూట్లో నడుస్తున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇచ్చిందో వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత కూడా మనది. దానివల్ల మనం మేలు ఆశిస్తున్నప్పుడు దాని పరంగా మనం దాన్ని అనుసరించాల్సిందే. ఇక్కడ ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్పారు చూడండి, ఏది లైఫ్ స్కిల్స్ అనేవి. అంటే ఈ 10 మాత్రమే లైఫ్ స్కిల్స్ అని కాదు, లైఫ్ స్కిల్స్ బోర్డ్ అని ఉన్నాయి. వాటిలో వీటి కోర్ ఏరియా లాగా తీసుకున్నాం. ఆ మాటకు వస్తే, ఇంతకుముందు వీరేష్ గారు మాట్లాడుతూ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పినారు. సార్ తాండూరు నుంచి హైదరాబాద్కి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక పాపను ఒకతను సీట్లో కూర్చుని, ట్రైన్ సీట్లో కూర్చుని ఒక పాపను పడుకోబెట్టుకున్నాడు. ఈ లోపల సమ్ ఎక్స్ అనే అతను వచ్చిండు. వాళ్ళిద్దరు ఎక్కడో బయలుదేరినారు. మీ పాపను లేపు అన్నాడు ఆయన. మనుషులు 2 రకాలు ఉంటారు. ఎప్పుడు చిరునవ్వును ముఖమే పెట్టుకునే వాళ్ళు ఒక రకం, చిరునవ్వు జీవితంలో చూడని వాళ్ళు ఒక రకం. చిరునవ్వు జీవితంలో చూడని వాళ్ళనే మూకుడు ముఖం అనవచ్చు, లేదా పెనం ముఖం అనవచ్చు. లేదా చిరునవ్వు ఉందనుకోండి, వాడు వాడితో చూస్తే ప్లెజెంట్గా ఉంటుంది. అతను మూకుడు ముఖం అనుకోండి వచ్చిన తర్వాత మీ పాపంది అన్నాడు. ఏం పాప పడుకుని నీకేం అడ్డాం అన్నాడు ఆయన. ఈ సీటు మీ పాపకని టికెట్ కొన్నావా అన్నాడు. టికెట్ కొన్నా అన్నాడు. టికెట్ కొంటే 3 సీట్ల మందం పడుకోబెడతావా అన్నాడు ఆయన. ఇది నీ అయ్యసొమ్మ అన్నాడు వచ్చినాడు. అంటే నా అయ్యసొమ్మ కాదు నీ అయ్యసొమ్మ అన్నాడు ఆయన. ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. లింగంపల్లి దిగిన తర్వాత ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయారు. అది సందర్భం. ఒకవేళ అదే వచ్చిన అతను పాప అండి నిద్రపోతుందా, పర్లేదు నేను పడుకోనేను, కొంచెం సర్దుకుంటాను, నేను సర్దుకుంటాను, కాస్త డిప్లొమాటిక్ వేలు అడుగుంటే ఇష్యూ వచ్చి ఉండేది కాదు, ఎవరు పోలీస్ స్టేషన్ పోయి ఉండేవాళ్ళు కాదు. ఇక ఇటువంటివి ఏదైతే నార్మల్గా జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాఫీగా చేసుకోవడానికి నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాలా అనేవి. ఆ క్రమంలోనే ఇట్లా చిరునవ్వు నవ్వడం ఒక మంచి లైఫ్ స్కిల్, ఎదురు చక్కగా మాట్లాడడం ఒక మంచి స్కిల్, చక్కగా వినడం అనేది ఒక స్కిల్, వంట చేయడం ఒక స్కిల్, డ్రైవింగ్ చేయడం ఒక స్కిల్, నడవడం ఒక స్కిల్, కూర్చోవడం ఒక స్కిల్, ప్రతిదీ స్కిల్లే. అయితే వాటిలో WHO డిసైడ్ చేసిన ఒక 10 కోర్ స్కిల్స్ ఉన్నాయి. ఆ 10 కోర్ స్కిల్స్లో ఇప్పుడు మీరు స్వీయ అవగాహన ఆల్మోస్ట్ ఆ పదంలోనే అర్థమైపోతుంది. సెల్ఫ్ అవేర్నెస్, అంటే నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది, నేను ఉపాధ్యాయుడిని, హనుమంతరావు నా పేరు, మా నాన్న పేరు సో అండ్ సో, మా అమ్మ పేరు సో అండ్ సో, నా ప్రాంతం సో అండ్ సో. ఇదే కాదు సెల్ఫ్ అవేర్నెస్ అంటే నా బలాలు ఏంటివి, నా బలహీనతలు ఏంటివి, నాకు నచ్చేవేంటివి, నాకు నచ్చనివేంటివి, వీటన్నిటి గురించి నాకు తెలిసి ఉండడం అనేది స్వీయ అవగాహన. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం మనం. అంటే ఏముంటుంది, తెలిస్తే ఏమొస్తుంది అంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు నేను. ఒక చిన్న పిల్లోడు, వాడికి ఒక 6 ఏళ్ళు ఉంటాయి. వాడికి జూడో అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న చిన్న వాయిదా వేసుకుంటూ వస్తాడు, వద్దులే అని. ఈ లోపల అనుకోకుండా వచ్చిన ప్రమాదవశాత్తు వాడికి ఎడమ చెయ్యి యాక్సిడెంట్లో పోయింది చేయగానే వాడు ఆశ కాదు కాబట్టి వాళ్ళ నాన్న నేను జూడో నేర్చుకోవాలా అన్నాడు. చివరికి వాళ్ళ నాన్న ఏం చేసిందంటే ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని పాపం కొడుకు కోరుతున్నాడు కదా అని చెప్పి వెతుక్కుంటూ ఒక ట్రైనర్ దగ్గర తీసుకుపోయాడు. ఆ ట్రైనర్ కాస్త ఇబ్బందికరంగా చూసిండు. అయినా 2వ రోజు పోయిండు, 3వ రోజు పోయిండు, 4వ రోజు పోయిండు. చివరికి వీడి పట్టుదల చూసి ఆ ట్రైనర్ ఏం చేసిండంటే ఓకే నేను నేర్పుతా అని చెప్పి తీసుకున్నాడు. 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత ఒక పట్టు నేర్పిండు జూడోలో. అదే పట్టు వారం నేర్పిండు, అదే పట్టు నెల నేర్పిండు, అదే పట్టు సంవత్సరం నేర్పిండు. పిల్లోడికి అర్థం కావట్లేదు కానీ దాన్ని నేర్చుకుంటూనే ఉండు. అది కోచ్ మీద నమ్మకంతో నేర్చుకుంటూనే ఉండు. 1 year దాటింది, 1.5 years దాటింది, 2 years దాటింది. కాంపిటీషన్స్ వచ్చినాయి. కాంపిటీషన్స్కి పిల్లోడిని తీసుకుపోయాడు వాళ్ళ కోచ్. ఫస్ట్ లెవెల్ చాలా సులభంగా గెలిచిండు. వాడే నమ్మలేకపోయాడు. వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సెకండ్ లెవెల్ ఇంకా సులభంగా గెలిచిండు.
థర్డ్ లెవెల్ గెలిచిండు, ఆల్మోస్ట్ విన్నర్ అయ్యిండు. వస్తూ వస్తూ కోచ్తో అన్నాడు, గురువు గారు నేను ఒక్కడిని నేను పెద్దగా ఏం నేర్చుకోలేదు ఇప్పటివరకు అనుకున్నా నేను, కానీ ఒక్క పట్టుతోటే నేను గెలిచిన నేను, అసలు ఏంటి విషయం ఏంటి అడిగితే ఆయన కోచ్ నవ్వి వాడు భుజం మీద చేసి, ప్రతి మనిషిలో కొన్ని బలాలు ఉంటాయిరా, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు నిన్ను కనుక ఎదుటివాడు ఓడించాలనుకోండి, నీ ఎడమ చేతిని ఒడిచిపట్టుకోవాలి ఎదుటోడు. నీ అపోనెంట్, నీ ప్రత్యర్థి నీ ఎడమ చేతిని ఒడిచిపట్టుకుంటే నిన్ను ఓడించగలుగుతారు ఈ పట్టులో. కానీ నీకు ఎడమ చేయలేదు కాబట్టి వాడు ఎప్పటికీ నిన్ను ఓడించలేవాడు. సో నీది ఏదైతే బలహీనత ఉందో దాన్ని మనం బలంగా మార్చుకున్నాము అన్నాడు. అంటే బలహీనతలు అనేవి దాటగలిగే బలహీనతలు ఉంటాయి, దాటలేని బలహీనతలు. అధిగమించగలిగే వాటిని ఎట్లా అధిగమించాలా, వనరులు ఏమున్నాయో చూసుకోవాలా. అది టీచర్ల ద్వారా నేర్చుకోవచ్చా? ఉదాహరణకి 10వ తరగతి పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాయబోతున్నారు, వాడికి మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్లో బలహీనత ఉందనుకోండి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలా? లేదు ఎంత ప్రయత్నం చేసినా ఓవర్కమ్ చేయలేని పరిస్థితి అనుకోండి, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తున్నప్పుడు దాని నుంచి వేరే ట్రాక్ ఎంచుకోవాలా. ఈ విధంగా మన అట్లా కాకుండా అట్లా కాకుండా నాకు ఇది వచ్చు అని చెప్పి తీసుకుంటే దాంట్లో సాఫీగా సాగలేడు, పైగా ముందు ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. ఈ విధంగా మన బలాలు బలహీనతలు తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు నచ్చినటువంటి ఇష్టాలు ఉన్నట్టుగానే ఎదురువాళ్ళు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయనే విషయాన్ని మన గమనింపుకి వస్తుంది. మనకు బలాలు ఉన్నట్టుగానే ఎదురువాడికి బలాలు ఉంటాయనేటువంటి అది మన గమనంలోకి వస్తుంది. మనకు బలహీనతలు ఉన్నట్టుగానే ఎదురువాడికి బలహీనతలు ఉండొచ్చు అనేటువంటి గమనింపులోకి వస్తాయి. అంటే ఎదురు మనిషిని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. స్వీయ అవగాహన అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్, వీ కెన్ అండర్స్టాండ్ ద ఆపోజిట్ పర్సన్స్ ఆల్సో ఇన్ ప్రాపర్ వే. అది ఇట్స్ ఎ వన్ టైప్ ఆఫ్ క్రూషియల్ స్కిల్ ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలో పిల్లలనే కాదు, టీచర్లు ఎవరైనా సరే ఇటువంటివి నేర్చుకున్నప్పుడు ఏమైందంటే మన నెక్స్ట్ వచ్చేటటువంటి కెరీర్లో కావచ్చు, భావి జీవితంలో కావచ్చు, కొంచెం సాఫీగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. రామయ్య గారు, ఎస్. సో అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇంక్లూడ్స్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ సోషల్ స్ట్రెంగ్త్. హియర్ ప్రతి విద్యార్థి హూ యామ్ ఐ, వై యామ్ ఐ, వాట్ యామ్ ఐ, హౌ యామ్ ఐ, and what is your goal, and what are the baggages, your strengths, what are as Hanmantarao sir said, what are your strengths, what are your good habits, and what are your weaknesses in the sense what are sometimes they may be in the form of you may be in the form of the regular addictions. For example, nowadays we are in the digital era where every time we are taking the mobile and touching in social media apps and another games. So this is a distractor which is not allowing you to move forward. And again, sometimes we are a good person, we can procrastinate. So మనం మంచి చేయగలుగుతావు, అన్నీ చేస్తావు, తాబేలు కుందేలు లాగా. సో ఎవరు గెలిచింది? తాబేలు గెలిచింది, కుందేలు ఓడిపోయింది. ఎందుకు? నిర్లక్ష్యము, గెలుస్తారనే అహంకారము. సో దీస్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్ మనము ఐడెంటిఫై, లిస్ట్ అవుట్ ది వీక్నెసెస్, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ అండ్ ఆపర్చునిటీస్. Your life is very precious, my dear students. So your life, for your precious life, what is your target? So while if you fixing your target, so take the consideration of your strengths and weaknesses and the opportunities for your life. So what are the opportunities as a human being? How you can excel in your life? So then you can at a school level, what are your areas to excel in your different areas? So if you could have an idea, then what are the challenges to reach that particular goals? So long-term goal and short-term goal, divide them into goals. So self-understanding, as Hanmantarao sir said, really is a big issue. If I could understand myself, then I can understand others. So what kind of feelings do I have, then I can assess the feelings of others. So which leads to the understanding, empathy and all those things. So this is the base of our personality development. So to recognize yourself, to regulate yourself, some to eradicate or you have to lose some bad habits and some issues. So where we have to cut them. సో మనలో ఉన్నటువంటి దురలవాట్లు ఉంటాయి, వాటిని మెల్లమెల్లగా ఎట్లా వదిలించుకొని మనం మంచి అలవాట్ల వైపు వెళ్ళాలి. ఒక మంచి అలవాట్లు మంచితనానికి మెట్లు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం చేస్తున్నాం, ఒక జర్నలింగ్ రాయాలా. పిల్లలు ఏం చేయాలా, ఒక చిన్న డైరీ. సో టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, టుడే వాట్ ఐ డిడ్, సో టుడే వాట్ ఐ లెర్న్, నథింగ్. సో వాట్ ఈస్ ద డే,
how many 24 hours in seconds, 86,400 seconds of time is there. It is very precious. So if you know the value of the time, then your self understanding leads to utilize the time for effective, utilization for your life. So that's a life. అంటే ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ ఏం చేయాలంటే తనను తాను అర్థం చేసుకోవడము, తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడము, తన మానసికమైనటువంటి చేసుకోవడము. ఇంతకుముందు చాలా ఫిజికల్లీ ఛాలెంజ్, మెంటల్లీ ఛాలెంజ్. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో ఇఫ్ యూ హ్యావ్ విల్ పవర్, యూ కెన్ రీచ్. సో దట్స్ వై ద స్టోరీ టెల్స్ దట్ విల్ పవర్, I want to do something that makes a person to reach to the level of the particular goal. So thank you Hanumantarao garu. So next మనము మరి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఒకటి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనం ఇప్పుడు కూడా మాట్లాడడం అంటే ఏంటి? భావప్రసారం. భావప్రసారణకు మాటలే ఉన్నాయా? ఇంకేం అంటే నాలో ఉన్న భావాన్ని ఎదుటి వ్యక్తులకు నేను అర్థవంతంగా చెప్పగలిగినప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. సో పిల్లలకు కూడా అంటే పాఠశాల స్థాయి నుంచి మనము ద కోర్ స్కిల్ ఫర్ కమ్యూనికేషన్లో బెస్ట్ కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, మరి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం పిల్లలు ఎట్లా డెవలప్ చేయాలి, దాంట్లో పిల్లల రోల్ ఏంటి, తల్లిదండ్రుల రోల్ ఏంటి, అదేవిధంగా టీచర్స్ రోల్ను మనం కూడా ఇక్కడ కొంచెం మేలవింపు చేసుకుంటే ఇట్స్ ఆల్ ది లీడింగ్ ఫర్ ది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే డెవలపింగ్ లెఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వీరేశం గారు, వాట్ ఈజ్ అయినా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఒక చక్కని ప్రభావవంతమైన భావప్రసరణ నైపుణ్యం అంటే ఏమిటి, ఎలా ఉండాలి? సో దాంట్లో పిల్లలు కూడా వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా మన టీచర్లుగా మనం కూడా ఏ కైనటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నామో కొంచెం వివరించండి. తప్పకుండా సార్. భావప్రసారం అనేటటువంటిది అంటే వాట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అడిగినప్పుడు సార్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి తన మనసులో ఏదైతే ఆలోచన చేసి ఒక అంశాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి అంటే తాను ఏ సెన్స్తోనైతే ఆ అంశాన్ని చెప్పిండో అదే అంశం ఎదుటి వ్యక్తికి అర్థమైనట్టయితే ఆయన కరెక్ట్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసినట్టు. ఒకవేళ తనంటే మనం మాట్లాడుతున్నాం సార్, నేనేదో ఒక అంశం చెప్తున్నా, ఆ అంశం చెప్పినప్పుడు నా ఆలోచన అంటే నా అవుట్పుట్ వేరే, కానీ ఎదుటి వ్యక్తికి అర్థమైంది ఇంకొక రకంగా అర్థమైంది అంటే దాని అర్థం ఏంది అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగలేదు అని అర్థం. అంటే కమ్యూనికేషన్ అనేటటువంటిది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగాలంటే రెండు అంశాలు అనేటటువంటివి జరగాలి సార్. ఒకటేమో వినడం అనేటటువంటి శ్రద్ధగా వినడం జరగాలి. శ్రద్ధగా విన్న తర్వాత విన్నటువంటి దానికి సరైన రీతిలో ప్రతిస్పందించడం అనేటటువంటి జరిగితే అప్పుడు మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంది అని చెప్తాం సార్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది కూడా రెండు రకాలుగా జరగడానికి ఉంటుంది సార్. ఒకటి శాబ్దికంగా, తర్వాత అశాబ్దికం అనేటటువంటి నాన్ వర్బల్ రెండు రకాలుగా జరిగే అవకాశం ఉంటుంది సార్. సో వెర్బల్ దానికి మనం జనరల్గా మనం మాట్లాడేది వినేదాన్ని బట్టి జరిగేటటువంటి శాబ్దికం. అశాబ్దికం సైగల ద్వారా అంటే ఎమోజీస్ ద్వారా జరిగేటటువంటిది అశాబ్దికం అని చెప్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు ఇక్కడ హనుమంతరావు సారే ఒక పాఠశాల హెడ్ మాస్టర్గా సార్ ఉన్నాడు. సార్ పాఠశాల హెడ్ మాస్టర్గా ఉండి తను పిల్లల దగ్గరికి వెళ్ళి లేదా స్టాఫ్ రూమ్లో వెళ్ళి ఒక మాట చెప్తాడు సార్. ఏమని అంటాడంటే, మనం నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటిది చేంజ్ అయిపోయింది. ఎగ్జామ్ ప్యాటర్న్ రేపటి నుంచి మనం అంటే నెక్స్ట్ మంత్ నుంచి మనం కండక్ట్ చేసేటటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిలో మీకు ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ కూడా నూతనంగా చేరుస్తున్నాము అనేటటువంటి మాట, అంటే ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తున్నాం అనే మాట సార్ చెప్పడం జరిగింది సార్. సార్ చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏమనుకుంటారంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయిందంటే నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెరిగినాయా, లేకపోతే పేపర్ సెట్టింగ్ లోపల నంబర్ ఆఫ్ మార్క్స్ పెంచినరా, లేకపోతే ప్రాజెక్ట్స్ తీసేసినరా, అంటే ఒక క్లారిటీ లేకుండా ఒక స్టేట్మెంట్ అనేటటువంటి సార్ ఇవ్వడం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ అంశం అయితే చెప్పిండు కానీ అసలు ఈసారి ఏ అంశాన్ని కూడా క్లారిటీగా చెప్పడు అని వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ అనుకుంటారు. స్టాఫ్ మెంబర్స్ మళ్ళీ నెక్స్ట్ డే సార్ ఏమనుకుంటున్నారు, ఏం జరిగిందో అని చెప్పి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి సార్ క్లారిటీగా రేపు మనం నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాం సార్ అంటే ఇంటర్నల్ మార్క్స్ లోపల ప్రాజెక్ట్కి ఒక 10 మార్క్స్ ఇస్తున్నాము, నోట్బుక్స్ ఒక 5 మార్క్స్ ఇస్తున్నాము అని ఇట్లా డీటెయిల్గా సార్ చెప్పడం జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు టీచర్స్ అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అనుకుంటారు, ఓహో చేంజెస్ ఇవే అనేటటువంటిది అర్థమవుతుంది. అంటే ఫస్ట్ చెప్పినటువంటి స్టేట్మెంట్ లోపల తను క్లారిటీగా చెప్పలేదు, అంటే కమ్యూనికేట్ చేసిన కానీ క్లారిటీ అనేటటువంటిది ఆ స్టేట్మెంట్లో మిస్ అయింది. అదే నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు సార్ డీటెయిల్గా అంటే ఏ అంశాలు మారినాయి, ఏ అంశాలపైన చేంజెస్ వచ్చినాయి అనేటటువంటిది కూలంకుషంగా చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు తన కమ్యూనికేట్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసినట్టు అక్కడ అర్థమవుతుంది సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా సార్, ఒక చిన్న మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు సార్, భార్యాభర్త ఇద్దరు ఉంటారు. వాళ్ళు బాగా కలిసి జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్ళు కలిసి జీవనం కొనసాగించేటప్పుడు ఒక చిన్న అంశం లోపల వాళ్ళిద్దరు కూడా ఆ రోజు వాళ్ళ యానివర్సరీ ఉంటుంది సార్. యానివర్సరీ ఉంటే ఆయన భర్త చెప్తాడు, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు పలానా నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పడం జరుగుతుంది.
చెప్తే మేడం కూడా తను వెయిట్ చేస్తుంటుంది, సార్ వస్తాడు గిఫ్ట్ తెస్తాడు అనే సెన్స్తోనే తను వెయిట్ చేస్తుంటుంది. అట్లా వెయిట్ చేసే క్రమం లోపల సార్ ఆఫీస్ ఒత్తిడిలో ఉండి తను మర్చిపోవడం జరుగుతుంది. మర్చిపోవడం జరిగిన తర్వాత వాళ్ళిద్దరు రాగానే చిన్న చిన్న గొడవ అవుతుంది. గొడవ ఇద్దరి మధ్యలో మాటలు అనేటటువంటివి అంటే మాటలు బంద్ అయిపోతుంది సార్. ఒకరినొకరు మాట్లాడకుండా ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఆ సందర్భంలో ఆ నెక్స్ట్ 2 days ఇట్లే కొనసాగుతుంది. 3rd day వాళ్ళ భర్తకి ఏమైతుందంటే ఒక ఇంపార్టెంట్ బిజినెస్ పని మీద తను ఒక వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది, ఫ్లైట్లో వెళ్లాల్సి వస్తుంది. తనకి ఏంటంటే మనోడికి కొద్దిగా నిద్ర లేవడం అంటే అర్లీ మార్నింగ్ లేవడం అనేటటువంటిది అలవాటు లేదు మనోడికి. ఎప్పుడైనా వాళ్ళ మిస్సెస్ మార్నింగ్ లేవడం, తన నిద్ర లేపడం అనేటటువంటివి చేస్తుంటుంది. కానీ ఆ రోజు మనోడు కొద్దిగా అంటే నేను ఎందుకు తగ్గాలన్న సెన్స్తోని ఒక చిన్న పేపర్ స్లిప్ మీద రాసి పెడతాడు. ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి తను చెప్తాడు ఏమని ఒక స్లిప్ మీద రాసి ప్లీజ్ వేకప్ మీ ఇన్ ద మార్నింగ్ at 5 o'clock అని చెప్పి ఒక స్లిప్ రాసి ఆ మేడం దిండు పైన పెడతాడు. ఇన్ జనరల్ గా భర్త ఆయన వచ్చి నిద్రపోతాడు, మేడం అంత వరకు వేసి తాను పడుకోవడానికి వచ్చినప్పుడు చూస్తే స్లిప్ చూస్తుంది. చూసింది తను కూడా చూసింది, ఓకే అని చూసింది, పడుకుంది. తర్వాత మార్నింగ్ అయింది, తన పనికి తను వెళ్ళిపోయింది. మనోడికి నిద్ర లేచి అలవాటు లేదు కాబట్టి తను మెల్లగా 7 o'clock లేచిండు. తను పోవాల్సిందేమో 5:30 ఫ్లైట్కి పోవాలి. అప్పటికే టైం అయిపోయింది, అది ఎంత పని అయిపోయింది కదా అని మనోడు అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఆమె ఒక స్లిప్ రాసి పెట్టిపోయింది సార్. ప్లీజ్ వేకప్ నౌ టైమ్ ఈస్ 5 o'clock అని పెట్టి టైం అయింది లేవండి అని చెప్పి తను కూడా ఒక స్లిప్ పెట్టడం అనేది జరిగింది. మాట్లాడట్లేదు అంటే ఇక్కడ ఏం సార్ అంటే కమ్యూనికేషన్ అనేటటువంటి జరిగింది కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది జరగలేదు. టార్గెట్ నాట్ రీచ్డ్. కాబట్టి మనం కూడా సార్ పిల్లలకు అంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదంటే ఒక అంశం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. పిల్లలు వినడం అనేటటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే సార్ ఏం చెప్పిండు, టీచర్ ఏం చెప్పిండు అనేటటువంటి శ్రద్ధగా వింటే దానికి ప్రతిస్పందించడం అనేటటువంటి సరిగ్గా జరుగుతుంది. ఒకవేళ మనం వినడమే సరిగ్గా జరగనప్పుడు మనం మాట్లాడడం అనేటటువంటిది కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాం. ఉదాహరణకి ఈవెన్ మన టీచర్స్ అయినా కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి అంశాన్ని శ్రద్ధగా వినడము, తర్వాత మనం దానికి ప్రతిస్పందన అనేటటువంటి సరైన రీతిలో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడే 2-way కమ్యూనికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అదర్వైజ్ ఓన్లీ కమ్యూనికేషన్ ఉంటుంది తప్ప ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది దీంట్లో ఉండే అవకాశము లేదు సార్. కాబట్టి పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్ మనం చూస్తున్నాం సార్ ఈ రోజుల్లో. బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా అమీర్పేట్ లాంటి ఏరియాలకు వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ కు పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టి హోర్డింగ్స్ పెట్టి డిమాండ్ ఉన్న కోర్సు మళ్ళీ వాళ్ళని కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఇక్కడ ట్రైనింగ్ రావడం జరుగుతుంది. ఆ పరిస్థితి రాదంటే ఇప్పుడే మనం పాఠశాల స్థాయి లోపలనే పిల్లల లోపల ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి పెంపొందించారు. రైట్, మీరు చెప్పినట్టు శ్రద్ధగా వినడం ఒకటి, మనం వింటున్నట్టు ఎదుటోడికి అర్థం కావడం కూడా ఒక అంశం. ఎందుకంటే మీరు వింటున్నారు కానీ ఎదుటోడికి వీడు వింటున్నాడు అనే క్లారిటీ ఉంటే తప్పించి వాడికి స్పష్టంగా చెప్పడం అనేది కమ్యూనికేట్ పర్ఫెక్ట్ కాదు. Yeah, actually the communication is a like a bond among the human society. Yeah. So without communication we cannot move forward. జంతువుల నుంచి మనుషులను వేరు చేసేది కమ్యూనికేషన్. బట్ కంపారిటివ్ అంటే మనతో పోలిస్తే వాడికి ఉన్నటువంటి ఆప్షన్స్ తక్కువ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పింది ఇందాక నేను ఒక మీటింగ్ దగ్గరికి పోయి స్టాఫ్ మీటింగ్లో చెప్పినా అని చెప్పి వీరేష్ సార్ చెప్పినాడు. ఫస్ట్ సారి జాగ్రత్తగా కాంప్రహెండ్గా చెప్పినట్టుంటే రెండోసారి మళ్ళీ కూర్చొని చెప్పాల్సిన అవసరం రాకపోయేది. అట్లనే వాడు కూడా లేపడం, తన నిద్ర లేపడం అనేది అవసరం. నన్ను ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఒకసారి తగ్గి నన్ను లేపమ్మా అని చెప్పుంటే ఆమె అదే విధంగా చెప్పుండేది. ఇక్కడ పేపర్ పెడితే ఆమె పేపర్ మీదే పెట్టింది. అంటే ఇక్కడ మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్ చేయడానికి అయితే వైడ్ స్కోప్ ప్రతి సబ్జెక్ట్లో ఉంది సార్. సో ఉపాధ్యాయులుగా ఆయా సబ్జెక్టులు బోధించే క్రమంలో ఆయా సబ్జెక్టుకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ మనం ఎట్లా అంటే సపోజ్ అవర్ మీడియం ఈజ్ ఇన్స్ట్రక్షన్ మీడియం ఈజ్ ఇంగ్లీష్ అండ్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. సో దేర్ a teacher can communicate by using bilingual approach. At the same time, give priority to the child, let them listen, maximum listening కు ఎక్కువ స్కోప్ ఇచ్చి let them produce their effective communication through verbal communication and non-verbal communication, writing part and all these things. ఇవి ఎప్పుడంటే మనం తరగతి గదిలో పిల్లలకు ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్స్ సెమినార్ ఉంది, సైన్స్ సెమినార్ పిల్లవాడిని తయారు చేయాలి. ఒక 6 నెలల ముందో 3 నెలల ముందో మనం టాపిక్ తెచ్చినప్పుడు ఆ స్కూల్ లెవెల్లో పిల్లలందరినీ కనుక మనం బాగా ఆ టాపిక్ మీద చేసి బెస్ట్ పిల్లవాడిని సెలెక్ట్ చేసుకుంటూ పోయినట్టయితే యు ఆర్ ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద హోల్ చిల్డ్రన్ ఫర్ ది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఒక్కొక్క సందర్భంలో డిబేట్స్ అంటే వీ కెన్ అరేంజ్ డిబేట్స్, కత్తి గొప్పదా కలం గొప్పదా. సో చిన్న చిన్న పిల్లలకి ఏదైతే ఇష్టమో లేకపోతే కథలు చెప్పడము అండ్ డ్రామాలు, తర్వాత ఇవి రోల్ ప్లేస్,
These are all the strategies where we can inculcate a good effective communication among the children. So ఇది పిల్లలు కూడా మీరు ఏం చేయాలి ఈ రోజులలో ఈవెన్ అంటే కమ్యూనికేషన్లో కూడా వై అంటే వై అని రాస్తున్నాం మనం చాట్ జీపీటీ అని దీస్ ఆర్ ఆల్ సైన్ లాంగ్వేజ్ టెక్స్ట్ కూడా మార్పు టెక్స్ట్ మార్చిపోయింది. ఈవెన్ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు ఒక వర్డ్ని ఎట్లా అటర్ చేయాలో తెలియకపోతుండే, బట్ నౌ వీ గాట్ ద ఆపర్చునిటీ టు హౌ టు అటర్ ఏ వర్డ్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్, మదర్ లాంగ్వేజ్ కాదు అంటే. సో మనము ఒక 3-4 లాంగ్వేజ్ అట్ ఏ టైం నేర్చుకోవడానికి స్కోప్ ఉన్న టెక్నాలజీ మనకి ఇప్పుడు ఎమర్జ్ అయింది కాబట్టి, సో దేర్ ఇస్ యూజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ది టెక్నాలజీ ఫర్ ది effective communication. So that is very important. ఈ రోజు ఒకప్పుడు పీపీటీ తయారు చేయడం మనకు టూల్స్ లేకుండే. నౌ AI tools were emerged, but AI is not an ultimate. Then you have being a human, you have to see the text and you have to present. ఒక ఎగ్జామ్ కూడా ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్రెజెంటేషన్. సో 1 year కమ్యూనికేషన్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ యువర్ ఎగ్జామినర్ షుడ్ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ రిటన్. So that is very important. Written and verbal, non-verbal and pictorial. So where a child can develop different kinds of communication tools by using other technologies. So very thank you వీరేశం గారు. సో మరి ఈ విధంగా అంటే ఒక్కొక్క స్కిల్ అనేది దాని యొక్క ప్రత్యేకత అనేది మనకు ఉంది. మరీ ముఖ్యంగా ఒక వ్యక్తుల మధ్య మనకు అందరం కూడా ఒక హార్మోని డెవలప్ కావాలంటే తప్పకుండా ఈరోజు సమాజంలో ఉండాల్సింది ఏంటంటే ఒక ఎంపథెటిక్ సొసైటీ ఉండి మంచి రిలేషన్స్ ఉంటే ఆ సొసైటీ ఒక ఆనందదాయకమైన సొసైటీగా ఉంటుంది. సో దానికి మూలమైనది ఒక దారం లాంటిది ఏంటంటారంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్. అంటే పరస్పర సంబంధాలు అనేవి బాగా ఉంటాయి. ఒక దేశం ఇంకో దేశంతో బాగుంటేనే ఆ 2 దేశాలు పరడ వెళ్తాయి. అలానే ఒక ఇంటి పక్కకు ఇంకో ఇంటి పక్కకు ఉంటేనే ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకో మధ్య ఉంటే దాన్ని స్నేహం అంటున్నాం. సో ఆ పరస్పర సంబంధాలు అంటే ఏంటి, ఒక మంచి పరస్పర సంబంధాలను పిల్లలు ఎలా ఎంచుకోవాలి, అదేవిధంగా పరస్పర సంబంధాల అభివృద్ధిలో మనం ఏమి చేయాలి, ఈ పరస్పర సంబంధాలు లేదా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి హౌ టు డెవలప్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎస్ స్టూడెంట్. సో హనుమంతరావు గారు కొంచెం ఆ అంశం గురించి వివరించండి. ఇది ఒక మంచి నైపుణ్యం, పరస్పర సంబంధాలను ఏర్పరచుకోవడం. అంటే ఇంటిలో తల్లి, తండ్రి, పిల్లలు, అన్నలు, తమ్ముళ్ళు, చుట్టుపక్కల చుట్టాలు, పాఠశాలకు వస్తే ఫ్రెండ్స్, టీచర్లు, సమాజంలోకి వస్తే మిగతా తోటి వారందరూ ఒకరికి మధ్య రిలేషన్స్ ఉంటాయి. అది ఉండాలా. ఇక్కడ ఏ ఒకళ్ళు నిజంగా ఒకరిని తీసుకొని పోయి ఒక అడవిలో వదిలేసి అన్నీ అందుబాటులో పెట్టి, తినడానికి తిండి, ఉండడానికి అన్ని అందుబాటులో పెట్టి అక్కడ ఉంచితే మహా అయితే 1 రోజు ఉంటాడేమో, 2 రోజులు ఉంటాడేమో, 3 రోజులు ఉంటాడేమో, 3 రోజులు పిచ్చి లేచి ఊళ్ళో పడదాకా వస్తుంది. అందుకే ఊరు ఏర్పడ్డది, ఊర్ల నుంచి ప్రాంతం ఏర్పడ్డది, ప్రాంతం నుంచి రాష్ట్రం ఏర్పడ్డది. మనిషి ఎప్పుడు సంఘజీవి. సో ఇతరులతో కలిసి ఉంటేనే ఆ సంఘం అనేది మీరు అన్నట్టుగా పరిడవిల్లుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు చూడండి, సమాజంలో ఉంటూ కూడా ఒంటరిగా ఉన్నటువంటి మనుషుల పరిస్థితులు ఇవి అని. అవును. ఎందుకు ఎవరు ఒక మొబైల్ పట్టుకుంటున్నారు, ఒక రకమైన వర్చువల్ ప్రపంచంలో ఉండిపోతున్నారు. ఫిజికల్ గా మాత్రమే కలిసి ఉంటున్నాం, గదులు వేరు కాదు. ఈవెన్ మనుషుల మధ్య కూడా గోడలు తయారైనాయి ఇప్పుడు. అయితే ఈ పిల్లలు ఉన్నారనుకోండి, ఒక స్కూల్లోంచి బయటికి వెళ్ళేటప్పటికి వాడికంటూ ఒక వ్యవస్థ ఏర్పడి ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడి ఉంటారు, వాడికంటూ కొన్ని వనరులు ఏర్పడి ఉంటాయి. అవన్నీ వీడు డెవలప్ చేసుకోవడాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే స్పేస్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ పరస్పర సంబంధాలు అనగానే నాకు చిన్న విషయం గుర్తొస్తుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరికి. సహజంగా ముందు ఏమంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్ది రోజులు అయ్యేసరికి ఏం జరిగిందంటే, వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ స్టార్ట్ అయింది. ఏంటిదంటే ఆ గొడవ, ఉదయం పూట లేవగానే ఒక టూత్పేస్ట్ ఉంటుంది, టూత్పేస్ట్ని బ్రష్ మీద వేసుకోవాలి. భర్తకేమో టూత్పేస్ట్ని కింద నుంచి నీట్గా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవడం అలవాటు, భార్యకి అట్లా మధ్యలో పట్టుకొని ఒత్తి పేస్ట్ వేసుకోవడం అలవాటు. ఒకరోజు బాగానే ఉంది, 2 రోజులు బాగానే ఉంది, 3వ రోజు ఈ మనిషి అన్నాడు, భర్త ఏమనంటే, ఎందుకు ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఒత్తుతో దాన్ని కాస్త జాగ్రత్తగా వేసుకోవచ్చు కదా అని. ఆమె ఏమన్నదంటే, ఎట్లాగూ వేసుకునేది పేస్టే కదా, ఎక్కడ ఒత్తితే ఉంది, చివరికైనా మళ్ళీ మనం రుబ్బి వేసుకోవాల్సిందే కదా అని ఆమె అన్నది. స్టార్ట్ అయింది, సీడ్ పడింది అక్కడ. స్టెప్ బై స్టెప్ ఎక్కడికి పోద్ది, మీలాంటి సైకాలజిస్టుల దగ్గరికి పోయింది ఆ కథ. ఒక సెషన్ అయిపోయింది, 2 సెషన్ అయిపోయింది, 3 సెషన్లు అయిపోయింది, వాళ్ళిద్దరికి మధ్య అడ్జస్ట్మెంట్ రావట్లేదు. ఇక చివరికి సైకాలజిస్ట్ కూడా విసిగిపోయిండు. అమ్మ ఇక లాస్ట్గా చెప్తాను నేను ఒకటే మాట అని పిలిచిండు. ఇద్దరిని కూర్చోబెట్టి 20 రూపాయలు ఆడ పెట్టి చెరొక పేస్ట్ కొనుక్కోండి, మీకు నచ్చిన చోట మీరు ఒత్తుకోండి, మీకు నచ్చిన చోట మీరు ఒత్తుకోండి అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో, బాండ్కి ఇంపార్టెన్స్ ఉందా,
వాళ్ళ ఈగోకి ఇంపార్టెన్స్ ఉందా అనే విషయం తెలుసుకోవాలి, ప్రయారిటీస్ తెలుసుకోవాలి. ఆ ప్రయారిటీస్ తెలుసుకోవడంలోనే మనిషి యొక్క డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా ఒక పని పూర్తిగా ఒక్కడే చేయలేవాడు. ఎస్, నేను పుట్టిన దగ్గర నుంచి నేను పెరిగి నా జీవితం వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా చాలా సందర్భాల్లో వాళ్ళు రకరకాల సహాయాలు చేసి ఉంటారు. ఉదయం బస్ స్టాండ్లో దిగిన నేను, ఏమండి ఇక్కడికి టీషర్ట్కి ఎట్లా వెళ్ళాలి అన్న నేను అనగానే ర్యాపిడో బుక్ చేసుకోండి అదైతే ఈజీ అన్నాడు ఒక అతను. ఆయనకి నాకు సంబంధం లేదు, కానీ ఆయన చెప్పిన విషయాన్ని చెప్పండి. తర్వాత అట్లా అసలు ఈ జీవన క్రమంలో ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో రకాల సహాయాలు మనకు సహాయం పొందిన విషయం మనకు కూడా తెలియదు ఆ విషయం. ఎస్, అటువంటివి ఇట్లా సంబంధాలు ఉంటేనే సమాజం అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా స్కూల్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఒక నెలలో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, వాళ్ళు ఇంటర్మీడియట్లోకి అడుగు పెడతారు. 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు అడుగు పెడతారు. ఇంటర్మీడియట్లోకి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పాఠశాల పరిధిని దాటి ఇంకొంచెం పెద్ద పరిధిలోకి అడుగు పెడతారు. అడుగు పెడుతున్నప్పుడు ఈ అన్ని నైపుణ్యాలు తీసుకున్నప్పుడు పరస్పర సంబంధాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఎదుటి వాళ్ళని మనం యాక్సెస్ చేయడం, మనల్ని ఎదుటి వాళ్ళని అంగీకరించడం చూసుకోవడం, మంచి ఫ్రెండ్స్ ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ట్రస్టెడ్ అడల్ట్ ఉండడం. ఇప్పుడు మనం నమ్మేటటువంటి వ్యక్తి స్పష్టంగా ఒకళ్ళు కనపడకపోవడం వల్లనే బోల్డన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనకి, ఆడపిల్లల విషయంలో కానీ మగపిల్లల విషయంలో కానీ. సో అటువంటి హెల్దీ రిలేషన్స్ ఏర్పడాలంటే మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ మాటలకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడే పరస్పర సంబంధాలు అనేవి పటిష్టంగా ఉంటాయి అనేది నా భావనే కాదు. ఈవెన్ WHO డిసైడ్ చేసినటువంటి స్కిల్స్లో కూడా ఇది ఒక కోర్ స్కిల్ లాగా ఉంది రామయ్య గారు. ఎస్. So interpersonal skills, involve in such a way where a cooperation, trust and conflict resolution, ఇంకా మనం ఏం మాట్లాడుతుంటే పాజిటివ్ సోషల్ అటిట్యూడ్, ఇవన్నీ కూడా మనకు ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఉంటాయి. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కడ స్టార్ట్ అయితే ఫస్ట్ కుటుంబం అనేది ఇంటర్పర్సనల్ స్కిల్స్కు ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. పేరెంట్ టు చైల్డ్, సో పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్, ద రిలేషన్స్. సో ఇక్కడ ఈర్ష్య ద్వేషాలు ఎప్పుడైతే మొదలైతాయో అప్పుడు బ్రేకింగ్ ఆఫ్ ది రిలేషన్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, సో దీనికి వెరీ ఎంపథిక్, అంటే కోర్ స్కిల్ అనేది ఎంపథీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దెన్ వీ డిస్కస్. అంటే మనకు అదే విధంగా పాఠశాల పిల్లలకు అంటే ఒక పీర్ గ్రూప్ సమూహాల్లో కూడా పిల్లలు సత్సంబంధాలు కలిగి ఉంటే వాడిని సాంఘిక ప్రజ్ఞ స్టార్ అంటాం. సో అలాంటి పిల్లలే రేపు సమాజంలో రాణిస్తున్నారు. అంటే అందరితోటి కలివిడిగా ఉండడము, ఏదన్నా అడ్జస్ట్మెంట్ కావడము, ఒకవేళ ఎవరైనా తప్పు చేసే దాన్ని ఇది తప్పని చెప్పగలిగినంత ధైర్యం ఉండడము, ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్కు, మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్కు, తర్వాత గుడ్ రిలేషన్షిప్కు, అదేవిధంగా ఏదో చీటింగ్ చేయకుండా, ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా వారితో చక్కగా మనం కమ్యూనికేషన్స్కి కావచ్చు, మన హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ది అవర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అమాంగ్ ది అవర్ పీర్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ అమాంగ్ అవర్ టీచర్స్ ఆల్సో. టీచర్స్ దగ్గర కూడా ఒక చక్కని ఒక పాఠశాలలో ఉన్న సమూహం అంతా చాలా చక్కగా ఉన్నదనుకోండి, ఆ పాఠశాల చక్కగా పిల్లల మధ్య సత్సంబంధాలు ఇవ్వండి. సో రిఫ్లెక్ట్ అంటే మన మధ్యలో ఉన్న రిలేషను డెఫినెట్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ అదర్ గ్రూప్. అట్ ద సేమ్ టైం పరస్పర సంబంధాలు ఏర్పడేటప్పుడు ఎవరి జోన్ ఏంటిది, వాళ్ళ లిమిటేషన్స్ ఉండాలి. ఇది మనము గమనించి పిల్లల్లో కూడా అలాంటి వాటిని నేర్పుకోవడం కోసం మనము గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వడము, తర్వాత స్పోర్ట్స్ లో కావచ్చు, ఇంకేదైనా ఇవ్వడం అనేది జరిగితే తప్పకుండా మనం ఇన్కల్కేట్ చేయొచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. మన అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా ఈరోజు మనం ఉండాలి అంటే అమాంగ్ ది కోర్ స్కిల్లో మనకి ఇప్పుడే అంటున్నాం ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ ఎంపతి, సింపతి అంటే సింపతి అంటే ఏమిటి, ఎంపతి అంటే ఇప్పుడు మనందరికీ తెలిసినప్పటికీ ఎంపథెటిక్ ఎబిలిటీని మనం ఎట్లా డెవలప్ చేయాలి, వాట్ ఈజ్ ఎంపతి. సో జనరల్గా ఎంపతి అంటే నేను విన్నది ఏంటంటే పుట్టింగ్ యువర్ లెగ్ ఇన్ ద అదర్ షూ. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు వీరేశం గారి స్థానంలో నేను ఉండి మాట్లాడితే దట్ ఈజ్ ఎంపతి. సో అంటే వాళ్ళలాగే అర్థం చేసుకోవాలి. సో అప్పుడు ఎంపతి అంటే ఏమిటి, దాన్ని ఎలా మనము ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లలు ఎలా డెవలప్ చేయాలి, ఏదైనా చిన్న కథ కానీ స్టోరీ లాగా ఉంటే కన్క్లూడ్ చేయండి. తప్పకుండా రమేష్ సార్ చెప్పినట్టు ఎంపతి అనేటటువంటిది విద్యార్థులకైనా టీచర్స్కైనా ఎంపతిని కలిగి ఉండడం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ అంశం సార్. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంపతి అంటే సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జాంపుల్ హనుమంతరావు సార్దే ఎగ్జాంపుల్ చెప్తా సార్. హనుమంతరావు సార్ ఒక పాఠశాల లోపల హెడ్ మాస్టర్గా ఉన్నాడు, తనకు స్టాఫ్ ఉంది. స్టాఫ్ మెంబర్స్ ఏమంటారంటే హనుమంతరావు సార్ ఏందబ్బా ఎప్పుడు ఏదో ఒక ట్రైనింగ్కి పోతాడు, ఈ ట్రైనింగ్లలో ఉంటాడు, తను ఈ స్కూల్కు రాడు అనేటటువంటి ఒక మాట చెప్తా ఉంటారు సార్. జనరల్గా జరిగేటటువంటి అంశం. లేదా అదే హనుమంతరావు సారు ఒక అసిస్టెంట్గా ఉన్నప్పుడు రామయ్య సార్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు అనుకోండి,
రామయ్య సార్ ఎప్పుడు ఈ వర్క్షాప్లు వీటికే పోతాడు, రామయ్య సార్ స్కూల్కు అంటే టైం ఇవ్వడు అనేటటువంటి సెన్స్తో మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏం సార్ అంటే, ఒక వ్యక్తి స్థానంలో అంటే ఆ వ్యక్తి స్థానంలో మీరే ఉంటే ఎలా ప్రవర్తిస్తారు అనేటటువంటిది ఎంపతికి సంబంధించినటువంటి అంశం సార్. అంటే హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయడము, అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయడము, పిల్లలు కూడా టీచర్గా సెల్ఫ్ గవర్నమెంట్ చేసినప్పుడు పిల్లలు టీచర్ అయినారు అనుకోండి, టీచర్ అయినప్పుడు పిల్లలు ఏం చెప్తారంటే సార్ అందరు అల్లరి చేస్తున్నారు సార్ అని చెప్తారు. కానీ అదే పిల్లవాడి కింద ఉన్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, వాడే అల్లరి చేస్తాడు. అంటే ఎంపతి అనేటటువంటిది పిల్లల లోపల ఎట్లా డెవలప్ చేయాలనేటటువంటి దానికి మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాం సార్. దానికి ఉదాహరణకు ఒక పెట్ షాప్ ఉంటుంది సార్. ఒక పెట్ షాప్ దగ్గరికి ఒక అమ్మాయి తనకు కావాల్సినటువంటి ఒక చిన్న కుక్క పిల్లని కొందామని చెప్పి పెట్ షాప్కి వెళ్తారు సార్. పెట్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్ షాప్లో ఉన్నటువంటి వ్యక్తి ఏది కావాలమ్మా అంటే పెట్ కావాలని అడుగుతుంది. ఏది కావాలంటే అక్కడ ఒక నల్ల పిల్లి ఉంటుంది, ఆ నల్ల కుక్క పిల్లి ఉంటుంది, ఆ నల్ల కుక్క పిల్లని ఇవ్వండి అని అడుగుతుంది. అడిగితే ఆయన ఏమంటే ఎందుకమ్మా ఇంత మంచి పప్పీస్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా నువ్వు ఇదే తీసుకుపోతున్నావు, ఇది తీసుకో అని వేరేది ఇస్తాడు. తను నో అంటది. లేదమ్మా దీన్ని 50% డిస్కౌంట్ ఇస్తాను, నువ్వు ఇది తీసుకెళ్ళి అంటది. అయిన కూడా తను నో అంటది. లాస్ట్కు ఆ కుక్క పిల్ల ఏదైతే నల్ల కుక్క పిల్ల ఉందో దానికి ఆల్రెడీ అది ఒక కాలు అనేది విరిగిపోయి ఉంటుంది సార్. అంటే కుంటి కుక్క పిల్ల అది. అమ్మాయి దాన్నే అడుగుతా ఉంటది, మళ్ళీ నాకు అదే కావాలంటది. అంటే డిస్కౌంట్ కూడా ఇస్తా అంటాడు, దీనిపైన డిస్కౌంట్ ఎవరు కొనట్లేదు తీసుకో అంటే వాడు వేరే అమ్మాయి ఇదే పట్టుబట్టి అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నావు అమ్మ దీన్ని అని చెప్పి వానికి అర్థం కాదు. సరేలే ఈమె వినదు అని చెప్పి ఆ కుక్క పిల్లని తనకిచ్చి పంపిస్తాడు సార్. తాను వెళ్ళేటప్పుడు షాప్ ఓనరు ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు చూస్తే అమ్మాయి కూడా ఆల్రెడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. షీఈ్ ఆల్సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. కాబట్టి తను అంటే ఆ బాధని, ఆ కుక్క పిల్ల యొక్క బాధని ఆ స్థానంలో ఉండి తను కూడా అనుభవిస్తుంది. కాబట్టి తను ఆ ఉద్దేశంతోనే ఆ కుక్క పిల్లను కొనడం అనేది జరుగుతుంది సార్. అంటే ఎవరమైనా ఒక స్టూడెంట్ అయినా ఒక టీచర్ అయినా ఏ మనిషి అయినా కూడా తను కూడా ఏం చేయాలి సార్ అంటే ఆ ఎంపతి అంటే ఆ ఎదుటి వ్యక్తి ప్లేస్లో ఉండి ఆలోచన చేసినట్లయితే సమస్యలకు పరిష్కారం అనేటటువంటిది జరుగుతుంది సార్. ఎప్పుడైనా పిల్లవాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఈ చిన్నది తెలియదా అని మనం అంటాం. చిన్నది తెలియదా అంటే ఆ పిల్లవానికి తెలియకనే అడుగుతాడు. స్టూడెంట్ లైఫ్లో మనం కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. కాబట్టి మనం పిల్లల లోపల ఎంపతి స్కిల్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నము అనేటటువంటి జరగాలని నా ఉద్దేశం సార్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనం ఇతరుల స్థానం, సపోజ్ ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని తీసుకో, మన స్కూల్లో వచ్చే కామన్ డిసిప్లినరీ ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, సార్ వీడు గిచ్చిండు సార్, తిట్టిండు సార్ అని రకరకాలుగా వస్తూ ఉంటారు. ఆ తిట్టు అర్థమేందో పిల్లవానికి తెలియజేసి అక్కడ మర్యాద రామన్న పరిష్కారం చేయగలిగితే పిల్లలు ఎంపథెటిక్ థింకింగ్ మనం డెవలప్ చేయొచ్చు. రామయ్య గారు అలానే ఒక గుండు పిన్ తోటి ఒకరు నువ్వు గుచ్చే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నేను హనుమంతరావు గారిని కోపం ఉంది, నేను ఏదో ఎమోషనల్ హర్ట్ జరిగింది, ఐ వాంట్ టు పించ్ హిమ్ విత్ స్మాల్ పిన్. సో దానికంటే ముందు నేను ఒకసారి ఇక్కడ గుచ్చుకొని చూస్తే ఆ నొప్పి ఏదో నేను అనుభవించుంటే ఐ వుడ్ హావ్ నాట్ డన్ దట్ వర్క్. అంటే ఇట్లా ఒక పని ఒకరిని మనం అనే ముందు, ఒక హాని చేసే ముందు కానీ ఎంపథెటిక్. అంటే అలానే ఆపదలో ఉన్నవారు చాలా స్టోరీస్, మన పరవస్తు చిన్న స్టోరీస్ కానీ ఇలా ఉన్న మనము ట్రైనింగ్లో కూడా మేకల కాపర్ రంగన్న స్టోరీ కూడా విన్నాం. మేకల కాపర్ రంగన్న ఏం చేస్తాడు, ఆయన పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే అందరు చూస్తారు, అందరూ వెళ్ళిపోతారు, బట్ ఆయన మాత్రమే దానికి పస తెచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎంపతి. సింపతి అందరికి ఉంటుంది, అయ్యో పాపం అంటాం వెళ్ళిపోతాం, బట్ హెల్పింగ్ అండ్ గైడింగ్. సో ఒక వెనుకబడ్డ పిల్లవాడిని కావచ్చు, ఓ భుజం తట్టి ఎంపథెటిక్ హార్ట్ ఉన్న టీచర్, సో యూ కెన్ డూ, చేయగలుగుతావు, యూ ట్రై ఇట్ అన్నప్పుడు ఈ గెట్స్ సమ్ ఎనర్జీ. సో ద టీచర్ షుడ్ హ్యావ్ ఎంపథీ అండ్ he has to towards the children. That is very important in the classroom. So that is why the classroom should be a social, emotional learning environment. Classroom can be created by the teacher only, not by any robot. So many technological issues are there, many technology evolved, but teacher can only carry the emotion and teacher can only develop the empathy among the children. So that is the role of teacher in developing empathy is very important through very many kind of means and strategies. So stories, role plays, and drama like that. So if you are if you want to take a role of Alluri Sita Ramaraj Ekapatra abhinayam తీసుకున్నాం అనుకోండి, అందులో he feels and he won't see the emotions of the Alluri Sita Ramaraj. Yeah. సో ఈ విధంగా మనము అంటే రకరకాల ఇంకా మనము చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి. సో స్ట్రెస్ ఎట్లా మేనేజ్ చేయాలి, లాస్ట్ 1 minute హనుమంతరావు గారు, మనం ఒత్తిడిని ఎలా జయించాలి, మన భావోద్వేగాలు ఎలా కంట్రోల్ చేసుకుంటే, సో ఈ ప్రోగ్రామ్ను మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దాం. పిల్లలు మీరు కూడా టీచర్స్ కానీ పిల్లలు కానీ ఇప్పుడు వీరేష్ గారు చెప్పినట్లు ఎంపతి రామయ్య గారు చెప్పారు చూడండి. ఇప్పుడు సొసైటీలో కరువైందే ఎంపతి లేకపోవడం.
ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు మొబైల్తో షూట్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉన్నాము అంటే మరి అదే ప్లేస్లో మనం ఉంటే పరిస్థితి ఏంటిది? కాబట్టి ఆ ఎంపథెటిక్ సిచ్యువేషన్ అంటే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తాం, ఒక అదే ఇబ్బందిలో మనం ఉంటే ఏం జరగాలని ఆశిస్తాం, అది కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంకొక స్కిల్ చెప్పుకుందాం, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ 1 year నుంచి మనం మొత్తం ఉన్నత పాఠశాలల్లో సుమారుగా 50 వరకు సెషన్స్ ఉన్నాయి రామయ్య గారివి. ఇది పుస్తకాలు కూడా పంపించున్నాం మన స్కూల్స్కి. ఆ 50 సెషన్లో నేర్చుకున్న పిల్లల్ని ఒకసారి రిఫ్రెష్ చేసే ఉద్దేశంతో మనం ఇక్కడ గ్యాదర్ అయినా ఇప్పుడు పిల్లలు కూడా నెక్స్ట్ వెళుతున్నప్పుడు ఎదురు వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించుకోవడము, తన గురించి తను తెలుసుకో ఉండడము, ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకో ఉండడము, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటే తర్వాత వచ్చే భావి జీవితం బాగుంటుంది. ఇక కోపింగ్ విత్ స్ట్రెస్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు పిల్లలు. రాయబోతున్నప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది మైండ్లో. ఆ టెన్షన్కి కారణం ఏంటిది? మీరు బాగానే చదివి ఉంటారు, 5 ఏళ్ల పాటు చదివి ఉన్నటువంటి సమయాన్ని ఇప్పుడు మీరు ఒక చోట పెట్టబోతున్నారు. ఒత్తిడి ఉండడం సహజం. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయడం అవసరం మనకి. ఎందుకంటే మనమే కదా హ్యాండిల్ చేయాలి. రాళ్లకో రప్పలకో వాటికో ఒత్తిళ్ళు బాధలు అటువంటి ఉన్న మనుషులు మాత్రమే ఉంటాయి. అలాగే ఎమోషన్స్ కూడా మనకు ఒక ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, పట్టరాని ఆనందం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది మనకు తెలిసి ఉండాలి. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్పి దీన్ని క్లోజ్ చేద్దాం. మిగిలినటువంటి ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో పిల్లలు వాటిని దృష్టిలో పెట్టుకొని వీటి లైట్లో వాటిని అర్థం చేసుకుని నెక్స్ట్ వచ్చే భావి జీవితాన్ని వాళ్ళు కొనసాగించగల ఆశిద్దాం. ఇప్పుడు కోపింగ్ విత్ స్ట్రెస్ అనే ఒక ఎమోషన్ అనే దాంట్లో ఒక ఇంట్లో కొత్త కారు కొన్నారు. కారు కొంటే జనరల్ కార్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ పాప ఏం చేసిందంటే ఆ కారు తోటి ఏదో రాయి పెట్టి గీస్తా ఉంటే తండ్రి దూరం నుంచి చూసిండు. విపరీతమైన కోపం వచ్చింది తండ్రికి. ఈ కారుని మొత్తం పాడు చేసింది కొత్త కారు అని చెప్పి గబగబా వచ్చేసి గట్టిగా కొడితే ఏదైనా చెయ్యి లోపల ఉండి కారు డోరు చేతి మీద పడిపోద్ది. మళ్ళీ తండ్రి కదా అయ్యో పొరపాటు చేసిన మళ్ళీ తీసుకుని పోయి మళ్ళీ హాస్పిటల్ తీసుకపోతే ఈ వేళ్ళు కట్ అవుతాయి. అప్పుడు పాప అడుగుతుంది, నాన్న నాకు ఈ వేళ్ళు మళ్ళీ వస్తాయా అని అడుగుతుంది. వీడికి ఏం చేయాలని అర్థం కాదు. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఈ కారు వల్లనే కదా నాకు ఇదంతా ఇబ్బంది జరిగిందని చెప్పి కారు దగ్గరికి పోతాడు. అప్పుడు కూడా ఎమోషనే. తీరా చూస్తే నాన్న కొత్త కారు కొన్నందుకు ఈ కూతురు ఏ కలర్ అయితే కావాలని కోరుకుందో అదే కలర్ కారు కొనుక్కొచ్చినందుకు అక్కడ ఐ లవ్ యూ నాన్న అని రాసింది దాని మీద. అంటే ఒక్క క్షణం ఆ ఎమోషన్ని ఎగ్జిబిట్ చేయడానికంటే ముందు ఒకసారి ఆలోచించుకొని లిటిల్ బిట్ ఆఫ్ టైం కనుక తీసుకుని ఉంటే ఇబ్బంది లేకపోయేది. విద్యార్థులారా అండ్ టీచర్స్ ఆల్సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ సమాజంలోకి అడుగు పెట్టబోతున్నారు, మనుషులతో డీల్ చేయబోతున్నారు. ఒక యంత్రాలతోటో వస్తువులతో డీల్ చేయడం చాలా ఈజీ, మనుషులతో డీల్ చేయడమే కష్టం. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎట్లా ఉంటారో డైనమిక్గా ఉంటారు, మనం మనుషులమే కాబట్టి అవన్నీ తెలిసి ఉండాలా. ఈ స్కిల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా స్కిల్స్ కూడా ఈ లైఫ్ స్కిల్స్ అంటే మాట్లాడడం కూడా కాదు, వీటి ప్రాక్టీస్ చేయడము, వీటితో పాటు ఇంకా అదర్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, ఫైనాన్షియల్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, ఇవన్నీ చాలా ముఖ్యమైన ఒక వ్యక్తి అంటే జీవన నైపుణ్యాలు అనేటివి ఎంత అంటే ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ ద స్కిల్స్ చైల్డ్హుడ్ టు అవర్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. సో దీస్ ఆర్ ఆల్ ది స్ట్రెంగ్త్. ఒక సస్టైనబుల్గా వీటిని డెవలప్ చేసుకుంటూ పోతే ఎంత హ్యాపీగా ఉండగలుగుతామో. అంటే ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ను, ఒక హెల్దీ లైఫ్ను లీడ్ చేయాలి. మనం సమాజంలో అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి. సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలంటే జీవన నైపుణ్యాలు చాలా అవసరము. ఎక్కడైతే జీవన నైపుణ్యాలు లోపిస్తున్నాయో అక్కడే అనర్థాలు జరుగుతున్నాయి, ఎక్కడైతే ఎంపతి లోపిస్తుందో అక్కడే అల్లలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్, యూనివర్సిటీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఆల్ లెవెల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ ద కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్. సో చక్కని జీవన నైపుణ్యాలు మన చక్కని జీవితానికి పునాదులు, మార్గదర్శకాలు అందరూ గమనించి ఈ జీవన నైపుణ్యాల అభివృద్ధికి మనందరం తల్లిదండ్రులము, ఉపాధ్యాయులం అందరము, అధికారులం కానీ అందరం కూడా మన భావి భారత నిర్మాణంలో ఒక 21st century గ్లోబల్ సిటిజన్గా మన పిల్లలు ఎదగడం కోసం మనందరం కూడా కృషి చేద్దామని ఆశిస్తూ ఈ రోజు కార్యక్రమానికి సమాప్తం. థ్యాంక్ యూ.